నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. విజయవాడలో ఎన్నికల ప్రచారం జోరు అందుకుంది. బుధవారం వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని రాకతో సెంట్రల్ నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తి అన్నారు. ప్రజలు స్వయంగా చంద్రబాబును పచ్చి మోసగాడని చెబుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చే హామీలు బీజేపీ కూడా నమ్మడం లేదన్నారు. సెంటర్లో ప్రచారం చేస్తున్నాం. చాలా స్పందన చాలా బాగుంది. అట్లాగే ఇవాళ ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే మాట మీద నిలబడతాడు. అట్లాగే చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడని చెప్పి అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా నిన్న మేనిఫెస్టో ఏదైతే బీజేపీతో సంబంధం లేకుండా నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారో అదే అర్థం పడుతుంది. బీజేపీ టీడీపీని నమ్మట్లేదని, చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి హామీలు వాళ్ళ అలయన్స్ పార్ట్నర్ బీజేపీ కూడా నమ్మట్లేదు. అందుకే వాళ్ళు ఆ మేనిఫెస్టో నుంచి వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ సింబల్ కానీ వాళ్ళ పార్టీ ఇది కానీ లేకుండా నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి అలయన్స్ పార్ట్నరే కూటమిలోని ఒక ముఖ్య భాగస్వామే చంద్రబాబు నాయుడు నమ్మనప్పుడు ఇంకా ప్రజలేమో నమ్ముతారని అందరూ కూడా అంటున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ కూడా అబద్ధాలే. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ బ్రహ్మాండమైన మెజార్టీతో మళ్ళీ గెలవబోతాం. సింపుల్ కేటాయింపులు